నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లను మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు పరిశీలించారు. కొత్తపేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద చెంచిపేట ఓవర్ బ్రిడ్జి ప్రాంతం, రామలింగేశ్వరపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించిన కమిషనర్ వెంటనే జేసీబీలు మరియు వన విభాగ కార్మికులను రంగంలోకి దింపి విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగింపచేశారు. తొలగించిన చెట్ల కొమ్మలను ట్రాక్టర్ల ద్వారా తరలించే పనులు చేపట్టారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో శానిటేషన్ మరియు ఇంజనీరింగ్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. పట్టణంలో ఇంకా ఎక్కడైనా చెట్లు పడిపోయి ఉంటే వెంటనే గుర్తించి తొలగించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఈదురుగాలుల కారణంగా చెత్తాచెదారం కలవల్లోకి చేరే అవకాశం ఉందని పేర్కొంటూ మురుగునీటి పారుదల కాలువలను నిరంతరం పరిశీలించాలని సూచించారు. నీటి పారుదలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని, కాలువల్లో పెరిగిపోయిన చెత్త మరియు ఇతర వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తప్పదుగా ఏది రాత్ర తెనాలి పురపాలక సంఘం పరిధిలో వీచినటువంటి గాలులకు మరియు వర్షాలకు పట్టణ పరిధిలో ప్రధాన కూడళ్ళు అంటే చెంచుపేట ఏరియాలో కానీ అట్లాగే విజయవాడ ఏరియాలో రోడ్ ఏరియాలో కానీ చెట్లు అనేటువంటి పడిపోయి వాటిని ఇమ్మీడియట్గా క్లియర్ చేయడం జరిగింది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా. ఆ తర్వాత ఇంటర్నల్ రోడ్స్లో కూడా ఎంఆర్ఓ ఆఫీసు, సబ్ కలెక్టర్ ఆఫీసు, ఇలా కోర్టు ప్రాంగణంలోను, డిపో రోడ్లో, అట్లాగే కొన్ని చోట్ల స్కూల్స్ అండ్ ప్రైవేట్ ప్లేసెస్లో కూడా మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇంటర్నల్ రోడ్స్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మాకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో ఉదయం నుండి కూడా మా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా క్లియర్ చేసుకున్నాం. ఇకపోతే ప్రైవేట్ ప్లేసెస్లో కూడా చెట్లు పడ్డాయని చెప్పి వస్తున్నారు కాబట్టి అవి కూడా వీళ్ళని తొందరగా క్లియర్ చేస్తాం. ఇంకా పట్టణంలో పబ్లిక్ని కోరేది ఒకటే, మీరు సమీపంలో ఉండేటువంటి గాలులు వేస్తున్నప్పుడు ఇట్లాంటి సమయాల్లో బయట ఉండకుండా సురక్షితమైన ప్రాంతాలు ఉండాలని కోరుతున్నాం. అట్ ద సేమ్ టైం శానిటేషన్ డిపార్ట్మెంట్కి అట్లాగే మీరు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం వలన, అట్లాగే ప్లాస్టిక్ వ్యర్థాలు వేయటం వలన కూడా ఈ డ్రైనేజ్ అనేటువంటి బ్లాక్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మున్సిపల్ వాహనాలకే ఈ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ కానీ ఇతర వ్యర్థాలు కానీ ఇవ్వడం వలన పట్టణము పరిశుభ్రం అవుతుంది. అట్లాగే ఇట్లాంటి వర్షాకాలంలో కూడా డ్రైన్ బ్లాకేజెస్ లేకుండా ఉండడానికి ప్రజలు తమ వంతుగా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక 15వ వార్డు చిండావూరు రావిచెట్టి సెంటర్ వద్ద ఎన్టీఆర్ 103వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో అలంకరించి తర్వాత టీడీపీ జెండాని ఆవిష్కరించారు. తర్వాత బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. సాయంత్రం కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఎన్టీఆర్ మీద అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షురాలు వాసిరెడ్డి సులోచన, సీనియర్ నాయకులు పుట్టి నాగేశ్వరరావు, గొల్లముడి అప్పారావు, మల్లికార్జునరావు మరియు పర్యవేక్షకులు ముప్పనేని రాఘవరావు మరియు వార్డు ప్రజలు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, దేవాభక్తిని శ్రీనివాస్, సురేష్, దేవిశెట్టి భాస్కరరావు, రవీంద్ర, ఎన్టీఆర్ జగన్, మహేష్, పద్మ, నాగిని, రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మనకి అమృతటువంటి ఉన్నాయి. పిహెచ్ వాళ్ళు కూడా వచ్చినారు, సిఈ గారు డైరెక్షన్స్ ఇచ్చారు. మీరు కొంత ఏవైతే అందిస్తున్నారో నవంబర్ 15వ తారీఖున ఆల్బర్ రాజా గారి ఆశీస్సులతో ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్న మా ఎన్టీఆర్ విగ్రహం చంద్రబాబు వార్డు ప్రజల ఆశీస్సులతో దాతల సహకారంతో నిర్విగ్రహంగా అన్ని రంగాల్లో అన్ని వేళలా దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాం. అలాగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నగారి 103వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా మా చంద్రబాబు వార్డు ప్రజలు, మహిళా తల్లులు, పార్టీ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు అందరి సహకారాలతో చాలా విగ్రహంగా మహానాడు కార్యక్రమంలో బిజీగా ఉన్నా కూడా అందరూ ఏం చేసి అన్నగారి మీద అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహం ఓపెనింగ్ అయిన తర్వాత చేసుకునే ఫస్ట్ సంవత్సరం ఇది మాకు 103వ సంవత్సరం కావటం ఇంకా మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆ ఘనత మా చంద్రబాబుడికే ప్రజలకే దక్కిందని ఇంకోసారి సన్మానం చేసుకుంటూ తొలుత మార్నింగ్ ఉదయాన్నే జెండా వందనం చేసుకుని అలాగే అన్నగారికి మా పూలదండ కార్యక్రమం ఈ కార్యక్రమం అలాగే 11 గంటలకు బాటసారులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం అలాగే ఈ సాయంత్రం కేక్ కటింగు స్వీట్ల పంపిణీ కార్యక్రమం చిన్నారి తల్లులు పిల్లలు అందరూ ఆరోగ్య సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమాలు తెనాలి పట్టణంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. పట్టణంలోని 7వ క్లస్టర్లో మాజీ కౌన్సిలర్ పసుపేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడు వేడుకలను విజయవంతం చేశారు. పార్టీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించిన నాయకులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మహానాడు కార్యక్రమాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని అన్నారు. మహానాడు 2వ రోజు కార్యక్రమాల్లో స్థానిక టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు. తారక రామారావు గారు మాత్రం తారక మంత్రి ఎన్టీఆర్ విజయవంతమవుతుంది. అలానే ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని నింపిందో మనం తెలియాలి. ఈ రోజు వస్తున్నారు, వాళ్ళ చరిత్ర లేదు. అన్న ఎన్టీఆర్ గారు పుట్టగలేదు, కారణ జన్మడు. వాళ్ళు పుట్టినటువంటిది ఈ రోజు తెలుగుదేశం పార్టీ. 44 సంవత్సరాలైంది. కార్యకర్తల్లో చెరగని ఉత్సాహం, నాయకుల్లో కొత్తదనం. ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు కావచ్చు, ప్రజలకు మేలు చేయాలి, పేదలకు నేను సమాజం జరగాలి. ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఏదైతే చెప్పారు దానికి అనుగుణంగా ఈ రోజు P4 తీసుకొచ్చినాం. వారి అడుగుజాడల్లో పార్టీ నడిపిస్తూ కార్యకర్తల్ని ఆదుకుంటూ సంక్షేమం కోసం కృషి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి ఈ రోజున ఊరు వాడ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. ఆయన పండగ అంటే మాకందరికీ కూడా చాలా సంతోషకరం. తెలుగు జాతికి ఆయన యొక్క విలువ అనేది ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీని ఒక పేదల పార్టీగా అందరికీ తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి మహానేత డాక్టర్ నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నినాదంతో వారి యొక్క ఈ పార్టీని స్థాపించారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఎంతో నిరంతరం శ్రమించినటువంటి గొప్ప మహోన్నతమైన నేత. వారి యొక్క జన్మదినం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మన ప్రీతమ నాయకుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ అన్న నందమూరి తారక రామ గారి 103వ జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమాన్ని మా 7వ క్లస్టర్ యూనిట్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా ప్రారంభించడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే
నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి సంక్షేమానికి మరో రూపం తెలుగుదేశం అనే నినాదంతో పేదల కోసమే పార్టీ పుట్టింది అనే నినాదంతో నందమూరి తారక రామారావు ఈ పార్టీని స్థాపించి ₹2 కిలో బియ్యం, పక్కా ఇల్లు, పట్వారీ వ్యవస్థని రద్దు చేయటం, మండల వ్యవస్థని తీసుకురావటం, అనేక సంక్షేమ కార్యక్రమాలని నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలోనే జరగడం మన గొప్ప కార్యక్రమం. తెనాలిలోని జనసేన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ 21 మంది అనారోగ్య బాధితులకు ₹7,75,414 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదలకు వైద్య సహాయం అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 558 మందికి 5.60 కోట్ల సహాయం అందించామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్య సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 21 మందికి సుమారు 8 లక్షల రూపాయలు వాళ్ళకి ఏదైతే వైద్య సేవల నిమిత్తం ఖర్చు పెట్టారో దానికి రీయింబర్స్మెంట్గా హాస్పిటల్స్కి వాళ్ళు కట్టిన డబ్బుకి కొంతవరకు వీళ్ళందరికీ కూడా ఈ వెసులుబాటు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సీఎంఆర్ఎఫ్ కార్యక్రమం ఈరోజు అందజేయడం జరిగింది. అనేక గ్రామాల నుంచి తెనాలి పట్టణం నుంచి కూడా చాలామంది పాపం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా మరింత వేగవంతంగా ఈ కార్యక్రమం అందరికీ అందే విధంగా పారదర్శకంగా జరిగే విధంగా హాస్పిటల్స్ తోటే డైరెక్ట్గా ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఒక తెనాలి నియోజకవర్గంలోనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 5,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం దాదాపు 553 కుటుంబాలకి మనం అందించగలిగాం. సో ఆ విధమైన ఒక మార్పు కోసం మనం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు అవడం మాకు అటువంటి అవకాశం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలకి ఆ సేవాభావంతో చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. సక్రమంగా హాస్పిటల్స్ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మీరు కరెక్ట్గా బిల్స్ అయ్యి అందిస్తే తప్పకుండా మీకు 2-3 వారాల్లోనే మీకు రీయింబర్స్మెంట్ జరిగేటట్టు చేస్తాం. హాస్పిటల్కి అడ్మిట్ అయినప్పుడు ఒకవేళ ఆపరేషన్కి ఒక 3-4 రోజులు టైం ఉన్నా మీరు ఇమీడియట్గా ఎల్ఓసి అనేది ఉంటుంది. ఎల్ఓసి వచ్చి తీసుకోవచ్చు. అప్పుడు మీరు ఏమాత్రం కూడా డబ్బు కట్టకుండా డైరెక్ట్గా హాస్పిటల్కే వెళ్ళిపోయేటట్టు మీకు ఆ వెసులుబాటు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోమని ప్రజల్ని కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.